అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర డిప్యూటీ సీఎంగా, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక మంచి ప్రయత్నానికి తెరతీశారు. ఒక మంచి ప్రయత్నం మొదలుపెట్టారు. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అలాగే అతన్ని ఫాలో అవ్వాల్సిందే మిగిలిన పొలిటీషియన్స్. ఎందుకంటే ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఏ గ్రామాల్లో ఎక్కువగా సమస్యలు ఉన్నాయో ఆ గ్రామాలకు వెళ్ళాలి. అంతా బాగుంది అనుకున్న గ్రామాలకు వెళ్ళి ఇది మేమే చేశాము అని చెప్పడమో, లేదంటే అసలు బాగోని గ్రామాలకు వెళ్ళి గత ప్రభుత్వం ఫెయిల్ అయిందో అని చెప్పడమో కాకుండా ఆయన మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్ళారు. గిరిజన ప్రాంత గ్రామాలకు వెళ్ళారు. యాక్చువల్లీ పొలిటీషియన్స్ చాలా తక్కువ అండి, చాలా రేర్. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా అంతకుముందు సీఎంలుగా పనిచేసిన వ్యక్తులు కానీ, వాళ్ళ 5 ఏళ్ల మొత్తం పదవీ కాలంలో, లేదా గిరిజన శాఖ మంత్రులైనా, ఆ శాఖ సంబంధించిన మంత్రులైనా సరే ఆ శాఖల్లో ఆ ప్రాంతాల్లో తిరిగేది చాలా తక్కువ. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి పర్యటిస్తానని చెప్పారు. మన దేశంలో ఉన్న గ్రామాలన్నింటిలో దాదాపుగా 18% గ్రామాలకు ఇప్పటికీ కూడా పవర్ కనెక్షన్ సరిగ్గా లేదు, విద్యుత్ సదుపాయం సరిగ్గా లేదు. ఆ 18% గ్రామాలు ఏవో తెలుసా? అందులో ఎక్కువ మోస్ట్ ఈ గిరిజన గ్రామాలే ఉంటాయి. ఆ మొత్తం 18%లో సుమారుగా 16% గిరిజన గ్రామాలే ఉంటాయి. అలాగే వీళ్ళకి టెలిఫోన్ సౌకర్యం, మొబైల్స్ మనకు ఉంటాయి, మనకు సిగ్నల్స్ వస్తాయి, కానీ వాళ్ళ ప్రాంతాలకు సిగ్నల్స్ రావు. అంటే మనం ఎంత ముందుకున్నామో, ఎంత నాగరికత నేర్చుకున్నామో, గిరిజనులు వాళ్ళ సాంప్రదాయాలు, ఆచార సాంప్రదాయాలు, వాళ్ళు వేసుకునే దుస్తులు కానీ, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ అలవాట్లు ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అప్డేట్ అవ్వలేదు. వాళ్ళ కుర్రోళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళ కుర్రోళ్ళు అప్డేట్ అవుతున్నారు అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళు కాలేజీలో ఉన్నంతకాలం అప్డేటెడ్గా ఉంటారు. మళ్ళీ వాళ్ళ గ్రామాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అవే అలవాట్లు. నిజానికి గిరిజనుల కోసం, ఈ గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎన్నెన్నో నిధులు వస్తాయి. వాటిని ఏ రాష్ట్రమూ సద్వినియోగం చేయదు. దానికి రావాల్సిన అంతెందుకండి, ఇప్పుడు అరకు, ఈ నర్సీపట్నం నియోజకవర్గం కావచ్చు, అరకు కావచ్చు, పాడేరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో నిజానికి అక్కడ అటవీ భూములు ఎక్కువ. ఆ అటవీ భూములు అక్కడున్న గిరిజనులకే, స్థానికులకే లీజుకి ఇచ్చి వాళ్ళ చేత వ్యాపారాలు చేయించవచ్చు. కానీ నాకు తెలిసి ఏం జరుగుతుంది తెలుసా? వాళ్ళ పేరిట లీజు తీసుకొని ఎవరో పెట్టుబడి పెట్టి, ఎవరో పేరు వాళ్ళదే ఉంటుంది, ఎవరో గిరిజనుడికి ల్యాండ్ ఇచ్చినట్టే ఉంటుంది రికార్డుల్లో. కానీ అక్కడ ఒక బంగ్లా కానీ, లేదంటే ఒక హోటల్ కానీ, ఒక బిజినెస్ కట్టుకునేది మాత్రం ఎవరో పెట్టుబడిదారులు, వాడి వెనక ఎవరో పొలిటీషియన్ ఉంటారు. అంటే లబ్ధిదారులుగా వాళ్ళు ఉంటారు, నిజంగా లాభపడేది మాత్రం వేరే వాళ్ళు. సో ఇట్లా వాళ్ళ ఉత్పత్తులు కూడా చాలా వాల్యుబుల్, చాలా బాగుంటాయి. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా మనకి మలేరియా, టైఫాయిడ్ లాంటి ఫీవర్స్ వచ్చినా అక్కడే ఎక్కువ వస్తాయి, అక్కడే ఎక్కువ మొదలవుతాయి. తాగునీటి కాలుష్యం ఉంటుంది, పారిశుధ్యం సరిగ్గా ఉండదు. సో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన వెళ్లాల్సింది అక్కడికి. సో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. నేను సరే మామూలుగా ఒక్కసారి వెళ్తారులే అని అనుకున్నాను, కానీ ఆయన ప్రతి 3 నెలలకు ఒకసారి వెళ్తానని చెప్పడం మాత్రం మనం నోట్ చేసుకుందాం. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆయన వెళ్ళాలని ఆశిద్దాం. వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒక గ్రామాన్ని వీలైతే దత్తత తీసుకునేలా ప్రోత్సహించాలి. ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు, ప్రముఖులు, గ్రామాలను దత్తత తీసుకోండి అని చెప్పి పిలుపునిస్తారు. గిరిజన గ్రామాలను దత్తత తీసుకోవాలి. ఆ గ్రామాలకు రోడ్డు సదుపాయం ఉండదు. ఆ గ్రామాల్లో, గిరిజన గ్రామాల్లో డోలీ సంస్కృతి లేకుండా చేస్తాము అని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అది అర్జెంటుగా కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా అంటే ప్రసవించాలన్నా, లేదంటే అత్యవసర అనారోగ్య సమస్య వచ్చినా సరే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా ఏదో కొండల్లోంచి, వాగుల్లోంచి, వంకల్లోంచి దాటుకుంటూ రావాలన్నమాట. ఇది దశాబ్దాల తరబడి ఉన్న సమస్య, ఇదేమీ కొత్త సమస్య కాదు. సో దీన్ని పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఈ ప్రభుత్వం, చంద్రబాబు గారు కూడా పదే చెప్పారు, గిరిజన గ్రామాల్లో డోలీ సంస్కృతి లేకుండా చేస్తాము. వాళ్ళు డోలేలు పట్టుకొని మోసుకెళ్తారు కదా, ఆ సంస్కృతి లేకుండా చేస్తామంటే అర్థం ఏంటి? ఆ గ్రామాలను ఇతర గ్రామాలతో అనుసంధానం చేయడం, ఆ గ్రామాలను ఆ మండల కేంద్రంతో అనుసంధానం చేయడం, అంటే దానికి సంబంధించి లింక్ రోడ్లు వేయడం, పంచాయతీరాజ్ రోడ్లు వేయడం, ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది. కాబట్టి ఆయన నేరుగా రంగంలోకి దిగారు కాబట్టి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఈ విషయంలో బహుశా రాష్ట్రంలో నేను చాలా గత 13 సంవత్సరాల నుంచి ఉన్నాను కదా, చాలా డెప్త్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు
ఇదిగో పలానా గ్రామానికి వెళ్ళి పలానా వాళ్ళకు వాళ్ళే అభివృద్ధి చేసుకుంటారండి. వాళ్ళ గ్రామానికి వాళ్ళే రోడ్డు వేసుకుంటారు, వాళ్ళ గ్రామంలో వాళ్ళే ఏదో ఒకటి చేసుకుంటారు తప్ప గవర్నమెంట్లు ఇవ్వవు. ఎప్పుడో ఎన్నికల టైంలో వెళ్తాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సింది మంచి విషయం. కాబట్టి ప్రతి 3 నెలలకి కూడా ఆయన వెళ్ళి సంవత్సరానికి 4 సార్లు 4 ప్రాంతాలకు 4 గిరిజన నియోజకవర్గాలకు వెళ్ళి వాళ్ళని నెక్స్ట్ 5 ఏళ్లలో ఈ సమస్యల్లో అట్లీస్ట్ ఒక సగమైన పరిష్కరిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.